అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోస్తారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కులదోషులతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడో మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఇదే ఈ ఒరవడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి, కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే, శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం. మళ్ళీ అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడవు. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి సంఘాలు పెట్టుకొని, సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధపడతారు, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ బరి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దోషణలు, కులాల పేరు మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక్క కులం మీద బేస్ అవుతారు పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతారు. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి శ్రీను గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు పేరున చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చరమాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి విషయాల మీద పట్టించుకోకుండా, అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచన చేయకుండా, ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days అయింది సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేమేం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ, ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ మిగతా పార్టీల నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని
మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై. సార్ యా, అంటే అసలు ఏముంటాయండి